లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొలం హనుమంత్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని పలువురు పేదలకు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చికిత్సకు సరిపడా స్తోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొలం హనుమంత్ రెడ్డిని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్రచికిత్స నిమిత్తం రూ. 60,000 ముఖ్యమంత్రి సహాయనిధి CMRF ని మంజూరు చేయించారు. కావున ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వాసులు గోదాస్ కట్టయ్య 60,000, ప్రగతి నగర్ వాసులు కోసాని సీత కళ్యాణి 60,000, 132 డివిజన్ కుత్బుల్లాపూర్ వాసులు నార్లకంటి కృష్ణ -60,000, చింతల్ వాసులు దార శాంతి స్వరూప్ -60,000, 132 డివిజన్ జీడిమెట్ల వాసులు ఇందుర్తి రఘుపతి రావు -60,000, కుత్బుల్లాపూర్ వాసులు కావడి భాగ్యలక్ష్మి -47,500, 129 డివిజన్ సూరారం వాసులు కె సయమ్మ 60,000 CMRF మంజూరీ పత్రాలను చెక్కులు అందజేశారు. అనంతరం హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని, అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.